ఏపీలోని రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ప్రజలను హడలెత్తిస్తున్న పెద్దపులి తొర్రేడు వెంకటనగరం పరిసరాల్లో మకాం వేసింది. 2 ఆవులు దూడను చంపేసిన పెద్దపులి తొర్రేడు పంట పొలాల్లోనే మాటు వేసినట్లు అటవీ అధికారులు గుర్తించారు. జనావాసాల్లోకి పెద్దపులి రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. త్వరగా పెద్దపులిని పట్టుకోవాలని కోరుతున్నారు. రోజుల నుంచి ఇక్కడే ఉంది సార్ పులి. ఆ పులి 2 ఆవు దూడలని ఒక లేగదూడని చంపేసింది సార్. ఊరికి దగ్గరలో ఉన్నదండి. తెల్లవారులు వాటిని కాపలా కాచుకోమంటే ఎక్కడ కాచుకుంటారండి? పిల్లల్ని ఆడుకుంటే పిల్లల్ని చూడమంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫారెస్ట్ అధికారులు అయితే 2 రోజుల నుంచి తిరుగుతున్నారు. అడుగు జాడలే కనబడుతున్నాయి, పులి జాడ కనబడతలేదు అంటున్నారు. ఎదరు పొలంలో పని చేస్తున్నామండి మేము. ఇటువైపు వచ్చేసింది అన్నారు. పని మానేసి ఇలా వచ్చామండి. వాళ్ళు ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి మమ్మల్ని పని మానేమన్నారు. పని మానేసి వచ్చేస్తున్నాం. ఇప్పుడు భయంతో మేము కూడా పని చేయలేము. ఒక నైట్ లో తొర్రేడు గ్రామానికి వచ్చిందండి. తొర్రేడు గ్రామానికి వచ్చి 3 ఆవులను చంపేసిందండి. ఇటు సైడ్ ఈ వెంకటనగరం వెళ్ళే రూట్ అనేది ఎక్కువగా జనం మసలే రోడ్ అండి. ఇలా స్కూల్ బస్సులు పిల్లలు కూడా ఇలా స్కూల్కి వెళ్తూ ఉంటారు సైకిల్ మీద కంటేనే. అది చాలా ఆలోచించాల్సిన విషయం అనేది. అదే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు తిరగొద్దు అంటున్నారు, కానీ ఎన్ని రోజులు తిరగొద్దండి? దీనికంటే ఒక పరిష్కారం ఉండాలి కదా. ఇది వెంటనే పట్టుకోవాలండి. ఆవులను చంపేసి పొద్దున్న 6 గంటలకు వచ్చినప్పటికి దూడని తింటుందండి అంటి తోటలో కట్టుకెళ్ళి. ఇంక నాకు భయం వేసేసి ఇంక మాట్లాడకుండా వచ్చేసానండి. ఇంకా 2 వాటిని దండం పెట్టుకుని నేను ఇంక నువ్వే దేవుడా అని మాట్లాడుకుని నా ఫ్యామిలీని నేను కాపాడుకున్నానండి. అధికారులు ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ వచ్చారండి. నీకెందుకు నువ్వేం బాధపడుకో, మేము చూసుకుంటాం అన్నారండి. గవర్నమెంట్ తరఫున నాకు ఏదో వచ్చేలాగా చూడాలండి మీరు. తొర్రేడు గ్రామం అండి మాది, జగన్ కాలనీ. ఇంచుమించు జనాల దగ్గరికి వచ్చేస్తుందండి. అది చాలా భయం వేస్తుంది. ఏ టైంలో పిల్లలతో గట్టా ఎలాగ పాప అధికారులు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు, అది దొరకట్లేదండి. మరి మాకైతే చాలా భయంగా ఉందండి. 6 గంటల సమయంలో రైతు తన పొలంలోని ఆవులు చూడడానికి వెళ్ళాడు. పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం అంతా ఇక్కడ చేరుకుని ఈ ఫుట్ ప్రింట్స్ ని పరీక్షిస్తుండగా ఆ రైతుకి భరోసా ఇచ్చారు. మేము ఉన్నాం, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నీ ఆవులకి మేము సురక్షితంగా నీకు ఎంతైతే ఇబ్బంది కలుగుతుందో అంతా మేము ఇస్తామని నాయకులు అందరూ వారికి ధైర్యం ఇచ్చారు. ధైర్యం ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ బుచ్చి చౌదరి గారు వచ్చారు. ప్రెస్ మీడియా ముందు వాళ్ళందరికీ ఈ సమాచారం అందిస్తూ ఉండగా వెనక నుంచి ఆయనకి కూతవేడు దూరంలో పులి సంచారం మళ్ళీ కనిపించింది. మాకు వెనకాల మా ముందే కనిపించింది. దానికి అగ్రెసివ్గా ఉంది, బాగా అగ్రెసివ్గా ఉంది. దాని ఆకలి తిరగక అటువైపు అలా తిరుగుతూ ఉండగా మిగతా ప్రజలందరూ ప్రాణభయంతో పరుగులు తీసుకుంటూ వచ్చారు.